20 years of excellence. Sun International Institute of Tourism and Management. You can do it! Come on, Prasad! Fast! You can do it! Come on! Fast! Come on, Prasad! Fast! You can do it! ఈ కాలేజ్కి ఒక ట్రెడిషన్ ఉంది. యాన్యువల్ డే రోజున క్లాక్ టవర్ రన్ ఈవెంట్ జరుగుతుంది. ఆ క్లాక్ 12 అవగానే 12 గంటలు కొడుతుంది. మొదటి బెల్ కొట్టగానే రేస్ మొదలుపెట్టి 12వ బెల్ కొట్టేలోపు ఈ మెయిన్ బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేయాలి. మా ఫైనల్ ఇయర్లో ఆ రేస్లో నేనే గెలిచాను. Come on, Dad. ఇంట్లో ఒక్కసారి మెట్లకి దిగితేనే మీకు ఆయాసం వస్తుంది. ఈ బిల్డింగ్ చుట్టూ తిరిగాని చెప్తే నేనెలా నమ్ముతాను? నమ్మవా? రా చూడు, ఏజీవి ప్రసాద్ 1983. ఓకేనా? వావ్! అమేజింగ్! టఫ్ జాబ్. తర్వాత ఎవరు చేయలేదనుకుంటా. డాడ్, నాది చిన్న డౌట్. అది నిజంగా మీ పేరేనా? హే, నేనేరా. పద. ఇదేనమ్మా మీ అమ్మ క్లాస్ రూమ్. డాడీ, అమ్మ గుర్తొచ్చిందా? పద. కమ్ ఆన్, బీ ఫాస్ట్. 12 అవుతుంది. డాడీ, అతనెవరో మీలాగా బిల్డింగ్ చుట్టూ పరిగెత్తడానికి రెడీ అవుతున్నాడు. పరిగెత్తలేడు. పరిగెత్తుతాడు. ఎవ్రీ సండే చూస్తున్నాను. వీడు ఎప్పుడు పరిగెత్తాలి? లేదు, పరిగెత్తుతాడు. పందెమా? 5 రూపీస్. ఓకే. ఓకే. It. Dad, you're the best. Nobody can beat your record. No. Every record is meant to be broken. ఈ రన్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ ఇతనిలో ఉంది. నేను గెలవగలనని నాకంటే మీ అమ్మకే ఎక్కువ నమ్మకం ఉండేది. అదే నన్ను గెలిపించింది. అలాగే ఇతని మీద నమ్మకున్న వాళ్ళు పక్క నుండి ఎంకరేజ్ చేస్తే డెఫినెట్ గా గెలుస్తాడు. పద. ఎవరో సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్టున్నారే. సెల్ ఫోన్ బాగుంది. సిమ్ కార్డ్ తీసేసి వాడేసుకుందాంలే. రే, పెద్ద అయితే నువ్వు పెద్ద దొంగ అవుతారా? ఇప్పుడు కాకపోతేగా రేపు ప్రిన్సిపల్ ఆఫీస్ లో హ్యాండ్ అవుట్ చేద్దాం. దానందు. నన్ను దొంగ అంటావా? చెప్తా. హలో. రేయ్, అమ్మాయిలా మాట్లాడరా. హలో. Yeah, is Anand home? No, he home. Who talking? Oh, you don't know English? ఎవరమ్మా నువ్వు? నేను కలిస్మా కపూర్ని. కలిస్మా కపూలా? ఆనంద్ వస్తే నేను ఫోన్ చేసి నేను చెప్పండి ఆంటీ. ఓకే, బాయ్. దొంగముండ. ఓకే, బాయ్ బాయ్. ఓకే, బాయ్. ఎదురా ఏంటది? సెల్ అమ్మా, ఇవ్వు. సెల్లా? సర్లే, బాయ్. ఓకే, బాయ్. రండి. ఎవర్రా అమ్మాయి? అమ్మాయా? ఇందాక ఫోన్ చేసింది. నేను ఎత్తాను కనుక సరిపోయింది. అదే మీ నాన్నగారు తీసుంటే ఇంకేమైనా ఉందా? ఆ అమ్మాయి నాకు ఫోన్ చేయడం ఏంటమ్మా? ఓహో, అంత గుర్తుకు రాని పిల్ల నిన్ను ఫోన్ చేయమని ఎలా చెప్పింది? ముద్దు కూడా పెట్టింది నాకు. ముద్దు పెట్టిందా? పేరేమైనా చెప్పిందా? చెప్పింది, కలిస్మా కపూల్ అంట. కలిస్మా? ఆగా, కలిస్మా అందా కరిష్మా అందా? కలిస్మా కపూల్. ఎక్కడికి రా? కలిస్మా కపూల్ ని తీసుకొస్తా. ఎక్కడికమ్మా కలిస్మా? అభిషేక్ బచ్చన్ ఇంటికా? పద. ఇదిగో వీడే కలిస్మా కపూల్. ఎరా, నువ్వే కదా ఫోన్ చేసింది?
రాహులే చేయమన్నాడు. వీడా చేసింది? రే, ఎందుకలా చేశావ్? ఆంటీ ఇక్కడ దెబ్బ తగిలింది ఆంటీ. ఏ పదండి రా. మిమ్మల్ని లే డాడీ, ఒక్కసారి లే. ఏమైంది? ఏంటమ్మా ఏం వెతుకుతున్నావు? నా సెల్ ఫోన్ మిస్ప్లేస్ చేసుకున్నాను డాడీ. అందులో మీ అమ్మ వాయిస్ రికార్డ్ చేసుకున్నావు కదూ? అదే డాడీ టెన్షన్ గా ఉంది. ఓ పని చేయి, ల్యాండ్ లైన్ నుంచి నీ సెల్ ఫోన్ ఇచ్చేయి. తిరిగి ఇచ్చే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే నీకు తెచ్చిస్తారు. సీతు ఫోన్ ఎత్తమ్మా. 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 హలో, నా పేరు సీతు అండి. మీరు మాట్లాడుతున్న సెల్ నాదే. కాలేజ్లో పారేసుకుంటే మీకు దొరికినట్టుంది. మీ ఇంటి అడ్రస్ చెప్తే నేనే మీ ఇంటికి వచ్చి సెల్ కలెక్ట్ చేసుకుంటాను. అమ్మాయిలకి అడ్రస్ ఇచ్చే అలవాటు నాకు లేదనుకోండి. సరే కానీ నా పేరు ఆనంద్. సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్ క్లబ్కి వచ్చి మీరు మీ సెల్ ఫోన్ తీసుకెళ్ళచ్చు. ఓకే. ఓకే అంటే సరిపోతుందా? మిమ్మల్ని ఎలా గుర్తుపట్టడం? నేను రెడ్ క్యాప్ పెట్టుకుని వస్తాను. హాయ్ బేబీ. చెప్పా. థ్యాంక్ యూ. హాయ్ హ్యాండ్సమ్, యు ఆర్ లుకింగ్ సో స్లిమ్. థ్యాంక్ యూ. ఏంటి ఇలా కూర్చున్నారు? ఈత కొట్టడానికి వచ్చారా? ఈత కొట్టే వాళ్ళని చూడడానికి వచ్చారా? యూ నాటి. ఓకే బాయ్. ఏంటి అప్పుడే లేచిపోయావు? స్విమ్ సూట్ వేసుకుని వస్తాను. కమ్ సూన్ యా. ఓకే. రే బోనో క్యాచ్ రా. రే, ఆ రెడ్ క్యాప్ అమ్మాయి వస్తుంది, మీరు ఆడుతుండండి, నేను సెల్ ఇచ్చేసి వస్తా. వీడేంటి వస్తున్నాడు? కొంపతీసి నేను పర్స్ కొట్టడం చూసేసాడా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. సీతు అంటే మీరే కదూ? యా యా. నా పేరు ఆనంద్, మీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకెందుకో ఈ సెల్కి ఆ ఫేస్కి మ్యాచ్ అవుదేమో డౌట్గా ఉంది. కొంచెం ఆలోచించుకో. నీ దొంగ ఫేస్కి అందరు దొంగలా కనపడుతుంటారు. నోర్ మూసుకో. ఇదిగోండి మీ సెల్. వీడెవడో కన్ఫ్యూజ్ మాస్టర్ లా ఉన్నాడు. ఎవరో అనుకుని సెల్ నాకిస్తున్నాడు. లెఫ్ట్ కంటే మందే. తీసుకోండి. యా థ్యాంక్ యూ. దట్స్ ఓకే. బై బై. ఎక్స్క్యూజ్ మీ, యా, మీ పేరు? సీతు. మీరు ఎవరి కోసం వచ్చారు? ఆనంద్ కోసం. అతని దగ్గర నా సెల్ ఉంది. సీతు. మీలో ఆనంద్ ఎవరు? అడుగో. హలో, ఎర్ర టోపీ ఆగో. అమ్మో, వీడికి నేను నకిలీ అని తెలిసిపోయినట్టుంది. ఏయ్ నిన్నే ఆగో. అతనేంటి అలా పరిగెడుతున్నాడు? నీ సెల్లు ఆ రెడ్ క్యాప్. హే, నీకు అసలు సెన్స్ ఉందా? రెడ్ క్యాప్ పెట్టుకొస్తే సెల్ ఇచ్చాడువేనా? అసలు నీకు సెన్స్ ఎక్కడ పడితే అక్కడ సెల్ పారేసుకోవడమేనా? అసలు మీ ఇద్దరికి సెన్స్ లేదు కానీ అది పారిపోతుంది. పట్టుకోండి. నువ్వు అక్కడివి. ఇదిగో నువ్వు అటెలు. ఓకే. చెప్తాను. సారీ, దొంగ అనుకున్నాను. ఇదిగో నేను ఇచ్చాను ఆ ఫోన్, అది ఇచ్చేసేయ్. ఎప్పుడు ఇచ్చేసేయ్. ఇచ్చేదైతే ఎందుకు పారిపోతుంది? సెల్ తీసుకో. చెయ్యిస్తామండి. కాపాడండి, కాపాడండి. ఏంటి? అమ్మో, బాక్స్ పగిలిపోయింది. రే ఏంట్రా? ఏంటి అలా వదిలేసావు? నా
నాకు ఆ సెల్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసా? ఆ వెదవ సెల్ కోసం ఎందుకంత ఏడుపు? నేనే కదా పోగొట్టాను, కొత్తది కొనిస్తాలే. ఏం నువ్వు కొనిచ్చేది? ఆ సెల్లో మా అమ్మ వాయిస్ రికార్డ్ అయ్యింది. సెల్ ఇవ్వగలవు కానీ చనిపోయిన మా అమ్మ గొంతు నాకు తెచ్చి ఇవ్వగలవా? ఓకే. ఇదిగోండి మీ సెల్. హలో, మీ సెల్. థ్యాంక్స్. యూ వెల్కమ్. సెల్ పోయిందన్న బాధలో ఏదేదో అనేసాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. లెట్ మీ ట్రీట్ యూ ఆల్ ఫర్ దిస్. నో థ్యాంక్స్. పదండ్రా. మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ నీ సెల్ ఫోన్ పారేసుకున్నప్పుడు. బాయ్ బాయ్. సిటు, నాన్న వచ్చారు. ఇందాక గులాబీ ఇవ్వటం మర్చిపోయాను. అయ్యో, అది కింద పడింది కదమ్మా. నీ కాళ్ళ దగ్గరేగా పడింది. ఇంకోటి ఇస్తాను. థ్యాంక్స్ అమ్మా. తీసుకోండి. కొంచెం ఎక్కువైనట్టుందే. ఆయన ఆవలిస్తే పేగులు ఎక్కటమే కాదు, కిడ్నీ లివర్ సైజులు కూడా కనిపెట్టగలరు. జాగ్రత్త. నేను ఇక్కడికి వచ్చింది తాతయ్య మనసులోకి వెళ్ళటానికి. ఆయన మనసును గెలుచుకుంటాను చూడు. గుడ్ గుడ్. క్యారీ ఆన్. నమస్కారం అండి. తీసుకోండి. ఇంతకు ముందు తీసుకోండి. అక్కడ ఉన్నావు కదా. డ్యూటీ మార్చారండి. కాయలు కాసిన చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే, పని చేసే వాళ్ళకే పని చెప్తూ ఉంటారు. అయ్యో, ఎవరో తలుచుకున్నట్టున్నారండి. బహుశా మీ అమ్మాయికి ఇలాగే పెళ్లి చేసి పంపుంటారు. అది జ్ఞాపకం వచ్చుంటుంది. నాకు కూతురు లేదమ్మా. ఒక్కడే కొడుకు. ఆనంద్, అమ్మని గుర్తు చేయగానే తాతయ్య చూసావా ఎలా అయిపోయారో? ఇప్పుడే ఏం చూసావు? ముందు ముందు తెలుస్తుంది ఆయన అసలు రూపం ఏంటో. నీ గంధం రాయడం మర్చిపోయాను. నీ పేరేమిటమ్మా? సీతాలక్ష్మి. ఆ? సీతాలక్ష్మి. నీ పేరే? మీ నాన్నగారి పేరేమిటి?
చాలా బాగా పడింది. ఎవరో ఏంటి, మన రాఘవయ్య గారి మనవరాలు. నా మనవరాలా? అవునండి, మీ మీనాక్షి కూతురు లండన్ నుంచి వచ్చిందంట కదా. ఆనంద్, ఎవరు అమ్మాయి? ఎవరో మీనాక్షి కూతురంట. మీ అక్క కూతుర్ని నీకు వరుస అవుతానంటుంది. పైగా మన ఇంటికి వస్తానని గొడవ చేస్తుందేంటి? నువ్వేమన్నావు? మా నాన్నకు నేను ఒక్కడనే కొడుకుని ఆయనకి అసలు కూతుర్లే లేరని చెప్పాను. అవును, నాకు కూతురు లేదు, నువ్వు ఒక్కడివే కొడుకు. పదండి. ఏయ్ ఇట్రా, సామాన్ లోపల పెట్టు. ఎవరమ్మా నువ్వు? నేను ఎవరా? ఎవరిదా సామాను? ఎవరో పాపమ్మ గారు తట్టండియా, లండన్ నుంచి వచ్చారటండియా. సామాన్ లోపల పెట్టమన్నారండియా, పెడుతున్నానండియా. హలో, హా రాజీ, నేనే సీతను మాట్లాడుతున్నాను. నేను లండన్ రావట్లేదే, ఇండియాలోనే ఉండిపోదాం అనుకుంటున్నాను. దేనికేంటి? డాడీ నన్ను చీట్ చేశారు. నాకు ఇక్కడ తాతయ్య అమ్మమ్మ ఉన్నారన్న సంగతి చెప్పనే లేదు తెలుసా. వాళ్ళని నిన్ననే రాణిపల్లిలో చూశాను. నాకైతే వాళ్ళొచ్చో తిరుమలలో పద్మావతి వెంకటేశ్వర స్వామి లాగా అనిపించారు. అందుకే వెంటనే మా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసా. సీత, ఇది వాళ్ళ అమ్మ కంటే 7 ఆకులు ఎక్కువే చదివింది. దాన్ని వెళ్ళిపోమని చెప్పు. నీకే చెప్పేది, నీకే చెప్పేది. వెళ్ళి చెప్పు. ఏంటి నాన్న, ఏం జరిగింది? ఎవరి మీద కోపడుతున్నారు? హే, ఈ అమ్మాయిని మనం ఆ పెళ్లిలో అదే నారాయణరావు గారి రిసెప్షన్ లో చూసాం. అయినా ఇక్కడేం చేస్తోంది? ఏ మిస్టర్, మా రిలేషన్షిప్ నీకు తెలీదు. జస్ట్ వెయిట్. ఆగాల్సింది నువ్వు. వాడు ఇంటి యజమాని. ఇంట్లో మాట్లాడితే నేను మాట్లాడతాను, లేకపోతే వాడు మాట్లాడతాడు. దాన్ని వెళ్ళిపోమని చెప్పు. ఇదిగో పెద్ద అని చెప్పింది వినబడిందిగా, అర్థమైందా? కానీ బయలుదేరు. నో, వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. నేను వెళ్ళను. సింహాద్రి, ఆ సామాన్ బయట పెట్టవయ్యా. ఇదిగో ఆ టాక్సీ రాపండి. ఏంటి కూర్చుండిపోయావు? బయటికి వెళ్ళా. నేను ఇక్కడికి వెళ్ళటానికి రాలేదు, ఉండటానికే వచ్చాను. అయ్యారు, సామాన్ లోపల పెట్టమంటారా బయట పెట్టమంటారా? అర్థమైందా? అర్థమైంది. వెళ్ళమంటున్నారుగా, వెళ్ళిపో. 20 ఏళ్ళు మీ అమ్మ కోసం ఏడిచాను, ఇంకో 20 ఏళ్ళు నీ కోసం ఏడవాలా? నాకంత ఓపిక లేదమ్మా. వెళ్ళిపో, వెళ్ళమ్మా. మా నాన్నతో గొడవ పడొచ్చేసాను. ఇప్పుడు మీరు కూడా నన్ను వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి పోను? మీ అమ్మలాగే రోడ్డు మీద కనపడిన వాడితో లేచిపో. ఏమండి, తప్పు వాళ్ళ అమ్మ నాన్న చేస్తే దీన్ని ఎందుకు తిడుతున్నారు? వయసు వచ్చిన ఆడపిల్ల ఊరుగాని ఊరొచ్చింది. ఉన్న పలానా దాన్ని బయటికి పోమంటే ఎక్కడికి పోతుంది? నేను నచ్చ చెప్పి పంపిస్తాను, మీరు ఇక దాన్నే అనకండి. మీ కోపం వచ్చే పని నేనేది చేయను. నన్ను పంపించేద్దామమ్మా. సీతు, ఎందుకు ఆ బొంగుమూతి? చెప్పాను కదా, మీ నాన్న పాలైతే మా నాన్న డికాక్షన్ అని. డికాక్షన్ కొంచెం ఎక్కువైంది అంతే, దాంట్లో షుగర్ వేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్, ఎవ్రీథింగ్స్ గోనా బి ఆల్రైట్. కమ్ ఆన్ కమ్ ఆన్, cheer up cheer up. ఓసి పిచ్చి మొహమా, నువ్వెందుకే ఏడుస్తావు? ఈ ఇంట్లో ఏడవడానికి నేనున్నానుగా. నేను ఇక్కడికి వచ్చి తప్పు చేశానా అమ్మమ్మ? లేదమ్మా, నువ్వన్నా మాతో ఉండాలనుకుంటున్నాను. కానీ మీ తాతయ్య పట్టుదల మనిషి, ఆయన్ని మార్చడం అంత తేలిక కాదు. ఓపిక పట్టాలి. అమ్మో, ఆయన గదిలో లైట్ వెలిగింది.
పదండి పద. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. ఏమా టీ ఏంటి ఇలా ఉంది? నువ్వు తాగి చూడు ఒకసారి. ఈ హోటల్లో టీ నేను తాగనండి. చూడండి, ఈ హోటల్లో టీ వాడు తాగడంట, మనం నీకు చెప్తున్నానంటే నా కర్మ కాకపోతేను. ఇదిగో, ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ పాయసం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. ఏంటి పంతులు 10,000 తీసుకున్నావు? 7 రోజులు అయిపోయాయి. అంటే నువ్వు కూడా నాలాగే పొట్టి మీద వరకు 5 నిమిషాలు చూస్తాను సంబంధం. మరి నువ్వేమో తాడి చెట్టు అంటున్నావు. కనీసం నీకు కొబ్బరి చెట్టు అంతా ఉండాలి కదా పెళ్లి కూతురు. కొంచెం టైం పడుతుంది. కుదరదు. ఎక్స్క్యూజ్ మీ సార్, బయట మీ కార్ అడ్డుగా ఉంది, కొంచెం పక్క పెట్టండి. ఇక్కడే ఉండు. ఏమండి, ఈ వెధవకి 3 పెళ్లిళ్ళు అయ్యాయి, 3 చంపేశాడు. 4వ పెళ్లి కావాలంట. కాదంటే కత్తి చూపిస్తాడు. ఈ కత్తి చూస్తే మేమన్నా భయపడతాం అనుకున్నారా? మేము తరతరాల నుంచి చూస్తున్నాం వెధవ కత్తులు. ఇదిగా ఈ విషయం నేను పోలీస్ స్టేషన్ లో చెప్పాను అనుకోండి, వీడిని తీసుకెళ్లి శుభ్రంగా చితక్ కొట్టి వదిలిపెడతారు. అంతటితో ఆగరు, పైనుంచి ఉరి తీసి వదిలిపెడతారు. అయినా నీ చెప్తున్నానంటే నా కర్మ కాకపోతాను. నీకేమో అర్థమై చావదు. నీకేమన్నా తెలుగు తెలుసా? తెల్ల వెధవ ఏడు. ఏంటి పంతులు, ఏంటి చెప్తున్నావు వాడికి? అబ్బాయి ఏం లేదు బాబు, అమెరికాలో నీకేమైనా మంచి సంబంధాలు ఉంటే చూడమని చెప్తున్నా. కాదు బాబు, ఇది అబద్ధం చెప్తున్నాడు. నువ్వు నీ 3 పిల్లల్ని చంపేశావంట. ఆ విషయం పోలీసులకు చెప్పి నిన్ను ఉరి తీయిస్తాడంట. జంపురా రే పంతులు, ఆగరా రే. 7 కోట్లు పడతాయిరా నీకు. ఆగరా. వీడైపోయాడు. సింహాద్రి, అయ్యా. ఇదిగో. ఎందుకండి అయ్యారు? నీకే ఉంచుకో. అలాగే. పొల్లోరి బావో డబ్బులొచ్చ నాకు, డబ్బాకి డబ్బులొచ్చ నాకు. అయ్యగారిచ్చారు. పోలేవాడివిరా నువ్వు. కావాలనే అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు సామాన్ లోపలెట్టమంటారా బయటెట్టమంటారా అని అడిగి మరీ చెంపదెబ్బ తిన్నది ఇందుకా? ఏంటి, మా తాతయ్య చంపదెబ్బ కొట్టి ఆ తర్వాత డబ్బులిస్తారా? మీ అమ్మగారు ఇంతేనమ్మా. తనకేం కావాలన్నా ఏదో ఒక తప్పు చేసేవారు. అయ్యగారు గోప మీద ఒక్కటిచ్చుకునేవారు, ఏడ్చేది. దాంతో అయ్యగారు కరిగిపోయి అయ్యమ్మ ఏం కావాలన్నా అది ఇచ్చేటోరు. ఈ ఎదవా మీ అమ్మ దగ్గర నేర్చుకునే కదా ఈ ట్రిక్కులేస్తుంది. విన్నావుగా, నీకు కూడా అదే దారి. నువ్వు కూడా తాతయ్య గారి దగ్గర ఏదో ఒక తప్పని చేసి గోపగలు కొట్టించుకో. అమ్మో, అదొకటే దారా? ప్రస్తుతానికైతే ఇంకో దారి లేదు. ఓకే. ప్లాన్ వర్కౌట్ కాలేదు. అయ్యింది. ఏమైంది? నాకు వర్కౌట్ అయింది. నీకు బొరకు చేసుకునే చాలు. రండి, త్వరగా రండి. ఇదిగో ఈ హాల్ మొత్తం బొరద చేయాలి. ఓకే, నువ్వు రా. నందు అక్కడి నుంచో. రే చందు రా, త్వరగా రారా. నువ్వు అక్కడి నుంచో. నువ్వు అక్కడ. సీతు నువ్వు అమ్మా. నువ్వు మాత్రం తలుపుకి దగ్గరలో బొరకు చేసి తాత కొడతారంటావా? తప్పకుండా కొడతారు. మీరు మాత్రం ఎక్కడ వదలకుండా మొత్తం బొరకు చేయాలి. కమాన్.
తప్పు చేశాను కదా, కొట్టు తాతయ్య. నిన్ను కొట్టడానికి నేనెవరిని? అమ్మా సీతు, నీకు గోరింటాకు పెడతాను లే. నీకోసం ఆకు నూరించాను. ఇది గోరింటాకా? నాకు గోరింటాకంటే ఇష్టమని నీకెలా తెలుసమ్మమ్మా? మీ అమ్మ కూడా ఇలాగే గోరింటాకు పెట్టించుకునేది. అమ్మమ్మ, ఈ 20 సంవత్సరాల్లో ఎప్పుడూ అమ్మ నీకు గుర్తుకు రాలేదా? అది కడుపులో ఉన్నప్పుడు కాలుతో తన్నిన తన్నులే నేను మర్చిపోలేదే. అది కాదని వెళ్ళిపోతే మర్చిపోయాననుకున్నావా? అమ్మ మటుకు నీ గురించి ఎప్పుడూ మాట్లాడేదే కాదు. నిజం, తనెప్పుడు తాతయ్య గురించే మాట్లాడేది. ఏమనేదో తెలుసా? జీవితంలో ఒక మంచి పని చేశాను, నన్ను ప్రాణంలో చూసుకునే భర్తను సంపాదించుకున్నాను అని. జీవితంలో ఒక తప్పు చేశాను, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే నాన్నని మోసం చేశాననేది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అమ్మమ్మ, అమ్మ అనారోగ్యంతో కాదు, తాతయ్యని మోసం చేశానని దిగులతోనే చనిపోయిందేమో అని. అమ్మమ్మ గోరింటాకు పెట్టింది. పెట్టిందా? ఇప్పుడు నీ చేతులకి పని లేకుండా గోరు ముద్దలు కూడా పెడుతుంది. పోయి తినిపించుకో పో. ఈ రోజు నీ అదృష్టం బాగుందిలే. ఈ సీతు ఎప్పుడూ అదృష్టవంతురాలే. అలా చూస్తావేంటి? చున్నీ వేయి. నువ్వే వేసుకో. గోరింటాకు చేతులు కనపట్టం లేదా? నువ్వు గోరింటాకు పెట్టుకోవచ్చుగా. నేనా? నో. ఏ భయమా? భయం దేనికి? ఎర్రగా పండదేమోనని. ఎర్రగా పండితే ఏంటంట? నీకు నా మీద చాలా ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఓకే, అయితే ఒక కండిషన్. ఏంటి? నీ చేతి గోరింటాకు పోకుండా నువ్వు నాకు పెట్టాలి. పెడతాను. ముందు లాకెట్ తీ. దేనికి? తీ చెప్తాను. కథలకు తీస్తున్నాను. అబ్బా, ఎంతసేపు? లాకెట్ తీయటానికే నీకు ఇంత టైం పడుతుంటే రేపు 3 ముళ్ళు వేయటానికి ఇంకెంత టైం పడుతుందో. ఈ లాకెట్ అరచేతిలో పెట్టుకో.